తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీకి కొద్ది సీట్ల దూరంలో ఉన్న విజయ్ పార్టీ ఇప్పుడు కీలక రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది. డిఎంకే, అన్నా డిఎంకే కూటముల నుంచి కొందరు ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న ప్రచారం మరింత వేడెక్కుతోంది. గవర్నర్తో సమావేశం, మద్దతు లెక్కల సమర్పణ వంటి కీలక దశలు పూర్తి కావాల్సి ఉండగా తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులో ప్రమాణ స్వీకారానికి ముందే విజయ్ ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తున్నారు. అధికారం చేపట్టేందుకు కొద్ది సీట్ల దూరంలో విజయ్ పార్టీ నిలిచిపోయింది. దాదాపు 10 మంది ఇతర ఎమ్మెల్యే మద్దతు అవసరమైంది. దీంతో డిఎంకే, ఎన్డీఏ కూటములపైన విజయ్ గురిపెట్టారు. 2 కూటముల్లోని పార్టీలు విజయ్ వైపు మళ్లేందుకు నిర్ణయించాయి. డిఎంకే, అన్నా డిఎంకే నుంచి కొందరు ఎమ్మెల్యేలు టచ్లోకి వస్తున్నారు. విజయ్ ఏ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేది నిర్ణయానికి వచ్చారు. విజయ్ దెబ్బకు డిఎంకే, అన్నా డిఎంకేకు భారీ షాక్లు తగులుతున్నాయి. డిఎంకేలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ విజయ్తో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. దీనిపైన డిఎంకే నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. వెన్నుపోటు రాజకీయాలంటూ విమర్శిస్తున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని ఒక మహా మలుపు చోటు చేసుకుంటోంది. దశాబ్దాల కాలంగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఏఐఏడీఎంకే ఇప్పుడు నిలువున చీలిపోయే స్థితికి చేరుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం అధికార పీఠాన్ని అధిరోహించేందుకు అవసరమైన మెజారిటీని సొంతం చేసుకునే క్రమంలో ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలోనే సైలెంట్ ఆపరేషన్ పూర్తయినట్లు సమాచారం. మాజీ మంత్రి సివి షణ్ముగం నేతృత్వంలో దాదాపు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్నా డిఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వాన్ని పక్కన పెట్టి విజయ్ సర్కార్కు మద్దతు ప్రకటించేలా ఈ తిరుగుబాటు వర్గం వ్యూహరచన చేస్తోంది. 106 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్కు కొంచెం దూరంలో ఉన్న విజయ్కు ఈ 30 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే కోలీవుడ్ దళపతి కోటపై జెండా ఎగురవేయడం ఖాయం. కొత్త పార్టీ పెట్టడం కంటే ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష నేతగా సివి షణ్ముగంను ఎన్నుకోవడం ద్వారా ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి తప్పించుకోవచ్చని ఈ వర్గం భావిస్తోంది. ఇందుకు 2 వ్యూహాలను రచించింది. 47 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ సంఖ్యను చూపిస్తూ తామే అసలైన ఏఐఏడీఎంకే అని క్లెయిమ్ చేయడం మొదటి స్ట్రాటజీ అయితే, రెండవది డిఎంకేను అధికారానికి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమని, ప్రజల తీర్పును గౌరవిస్తూ టీవీకేకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించడం. ఒకప్పుడు ఎడప్పాడికి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఎస్పీ వెలుమణి, సీనియర్ నేత సెగంటోయన్ ఈ తిరుగుబాటుకు సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు పరిమితమైన బలమే ఉందని, అదే షణ్ముగం దగ్గర సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో ఆయనతోనే మాట్లాడితే సహకరిస్తానని వెలుమణి టీవీకే రాయబారులతో అన్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో పళనిస్వామి నివాసం వద్ద ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొంది. జయలలిత మరణం తర్వాత ఎంతో కష్టపడి పార్టీని ఏకం చేసిన ఈపీఎస్ ఇప్పుడు తన కళ్ళ ముందే పార్టీ ముక్కలవుతుంటే నిస్సహాయంగా ఉండిపోయారనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు డిఎంకే వ్యూహాలు, మరోవైపు సొంత పార్టీ నేతల వెన్నుపోటు. ఈ రెండింటి మధ్య ఎడప్పాడి పళనిస్వామి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. మరోవైపు ఏ గండం లేకుండా విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారా, లేక ఈ రాజకీయ చదరంగంలో మరిన్ని మలుపులు రానున్నాయా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాలు మాత్రం క్లైమాక్స్ దిశగా దూసుకుపోతున్నాయి.